చమత్కారమైన పద్యం. వేళ అది ఎవరికి బయట కనపడడం లేదు. అంతా టీషర్ట్లు జీన్స్ ప్యాంట్లో వచ్చేసారు ఆడవాళ్ళు కూడా. ఇదివరకు ఏదో పంజాబీ వేషం అని వేసేవారు. సరే, అప్పుడు మా సంప్రదాయ పండితులు ఎప్పుడు మా మొహాలు ఎలా ఉంటాయంటే కొత్తది ఏది వచ్చినా మా వాళ్ళు వ్యతిరేకిస్తూనే ఉంటారు. వాళ్ళకి ఎంతసేపు వాళ్ళలాగే ఉండాలి, ముక్కుపోవడం పీల్చుకుంటుంది. మళ్ళీ ఇంత సంప్రదాయాన్ని సమర్థించే పండితులు ముక్కుపోవడం పీలుస్తారు. నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. అది ఆరోగ్యమా, ఆనందమా? ఏమీ లేదండి. లోకం ఏమిటంటే వాళ్ళు వీళ్ళు అని కాదు, నిష్కల్మషంగా చెబుతున్నాను. అద్వైత హృదయంతో మనం చేసేది మంచిది అనిపిస్తుంది, ఎదుటివాడు చేసేది తప్పు అనిపిస్తుంది. ఆ పెద్దవాళ్ళ ఆలోచనలు కూడా కొంచెం మారాలి. వచ్చిన ప్రతి మార్పు చెడ్డది కాదు. కాలానుగుణంగా కొన్ని మార్పులు వస్తాయి. ఏదో పూర్వం కింద కూర్చుని అన్నాలు తినేవాళ్ళం, ఇప్పుడు కుదరట్లేదు. వడ్డించేవాళ్ళు లేరు అసలు. బలమే తింటున్నారు. బఫే డిన్నర్. ఏం ప్రమాదం ఏమొచ్చింది? కొంపలు అంటుకున్నాయా? నాకైతే బఫే డిన్నర్ సుఖంగా ఉంటుంది. ఎందుకంటే నాకు కావాల్సింది ఏదో నేను తినచ్చు, ఎవడో ఇబ్బంది పెట్టడు. ఈ ఊరికే వడ్డాల్లో భోజనాలన్నా వద్దన్నా వేసేస్తారు, అన్ని పారేయడం. ఇవి ఇలా వడ్డించిన వాళ్ళే ఎకరాలు అమ్మేసుకుని వాళ్ళే భిక్షాటం చేసుకుంటున్నారు. ఎందుకు అవన్నీ? కావాల్సింది ఏదో చేయొచ్చుగా. మరి కావాల్సింది వాడు తింటాడు, ఇబ్బంది ఏముంది? పైగా 1000 మంది వచ్చినా ఇవాళ ఆందోళన లేదు. ఎందుకంటే ఒక చోట పెట్టేస్తారు, వాళ్ళకి ఏదో డబ్బు ఇస్తారు, వాళ్ళు చూసుకుంటారు. యజమానులు కూడా హాయిగా వాళ్ళతో పాటు భోజనం చేస్తున్నారు, సుఖంగా ఉన్నారు, కబుర్లు చెప్పుకుంటారు. ఏం ఆనందం ఇందులో? ఓ ఆడావుడు పడిపోయి తొడతొక్కుడు పడిపోయి కన్యాదాతకి బీపీను, కన్యాదాత భార్యకి గుండెపోటు వచ్చేయాలా? అయితే ప్రతి ప్రాచీనాచారాన్ని మొండిగా సమర్థించడం, కాస్త నవీన వయసుకి వ్యతిరేకించడం, ఇది ఒక రకమైన కొత్త మూర్ఖత్వం. నిజానికి పరికిణి ఓణీలతో పాటు చీరకట్టుతో పాటు పంజాబీ వరకు కూడా పర్వాలేదండి. అది భారతీయమైన వేషం. పైగా అందులో ఇంకా నన్ను అడిగితే కవరేజ్ ఎక్కువ, పంజాబీ డ్రెస్. కానీ ఇప్పుడు కొంచెం ప్రమాదకరమైన వేషం ఏమొచ్చిందంటే జీన్స్ టీషర్ట్ వచ్చింది. మంచిదా? ఆధునికత మంచిదే, కానీ ఇంకా అతి తీవ్రం మంచిది కాదు. దీనివల్ల ప్రదర్శన జరిగిపోతుంది. అమ్మాయిలు ఒక్కసారి ఆలోచించండి. మా అమ్మాయిలుగా భావించి చెబుతున్న తండ్రి అని లాంటి వాడు చెప్పాలి కాబట్టి, అందమైనటువంటి అవయవాలు పొందిగ్గా బిగువుగా కనపడుతుంటే కుర్రాడు ఎవడన్నా ఊరుకోగలడండి? అక్కడి నుంచి వాడు కూడా పడ్డాడు, వీడు ఏదో అన్నాడు, ఎందుకు చేయడు? అసలు మనం ఎందుకు ప్రదర్శించాలి? నా హక్కు అంటే ఏం చెబుతారమ్మా? అది వాడి హక్కు. అన్యాయానికి హక్కు ఉంటుందా? మనమేమో శుభ్రంగా అవయవాలు విప్పుకుని ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ, పైగా ఇక్కడ మంచి ఈ ఖాళీలు కనపడేలాగా ఇంకా కటింగ్లు చేయించుకుని ఇల్లాళ్ళండి. పెళ్ళైన వాళ్ళు వెళుతుంపదగా, పెళ్ళైన వాళ్ళు 40 ఏళ్ల వాళ్ళు, ముందేమో పావు కటింగ్, వెనకాల అర కటింగ్. ఎవరికి ప్రదర్శనలు? అందుకని దాని మీదే ఏదో పూర్వం ఏదో బయట లాగితే ఏదో అనేవారు. లాగడానికి బయట ఎక్కడుంది? బయట ఎక్కడుండే పై పైకి జనుచుండే పడుచు వాడి గుండె పగులుచుండే. మరి కుర్రాడు, వాడికి నిన్న 20 ఏళ్ళు లేవు, వాడు సినిమాలు చూస్తున్నాడు, టీవీలు చూస్తున్నాడు. వాడు హృదయం పెద్ద శ్రీరామచంద్రమూర్తిలా వశిష్ఠ మహర్షిలా ఆలోచించాలంటే వాడి వల్ల అవుతుందండి? సమాజాన్ని మనం దృష్టిలో పెట్టుకుని మన పద్ధతి మనం మార్చుకోవద్దా? ఈ మాట ఎవరన్నా చెబితే నేరస్తులా? మీద పడి కరిచేయడం ఆడవాళ్ళు. నన్ను గర్వను చూస్తాను నేను. ఆలోచన చేయాలి. కనీసం ఏం చేస్తున్నాము, ఎలా బతుకుతున్నాము, సమాజం ఎలా ఉంది, దాన్ని బట్టి తీసుకోవాల్సిన జాగ్రత్తలు. అతి ప్రాచీనమైన వాదన ఎంత తప్పు, ఈ అతి నవీనమైన వాదన కూడా అంతే తప్పు. అసలు మన భారతీయ సంస్కృతి సమన్వయ సంస్కృతి. మంచి చెడ్డ ఏమిటో గీత గీసి విచక్షణ చేసి తెలుసుకోవాలి మనం. ఒక చిన్న గీత ఉంటుందని, చాలా స్వల్పమైన రేఖ లాంటిది, శృంగారానికి అశ్లీలానికి మధ్యలో. ఆ గీత జరిగిపోతే అశ్లీలం అయిపోతుంది. ఆ గీత ఉండాలి. గీత ఉండాలి కదని ఇక్కడ బండ పెద్ద చైనా గోడ ఒకటి కట్టేసి శృంగారం మాట్లాడతాడు, అంతకంటే మూర్ఖత్వం. అది మాట్లాడాలి, తప్పదు. దాన్ని సున్నితంగా సరదాగా అందుకోవాలి. శ్రావణ మాసంలో శనగలు మూటగట్టి దాచుకున్నట్టుగా వధూమణి కన్య తన కోరికలను దాచుకోవాలి. అలాగా పెళ్ళి అయిన తర్వాత శోభనం వేళ ఆ పెళ్లి కొడుకు ముందు విప్పాలి ఈ కోరికల మూట. అప్పుడు సరదాగా సరాగమయంగా సరిగమ పదనిసా అన్నట్టుగా సంసారం సాగుతుంది. అందుకని బజార్లో విప్పుతాం, ఆయన రేగిపోళ్ళా. అది ఆ అతి కాకుండా ఆ రతి సౌఖ్యం అనేది నిజంగా పొందాలి అంటే బయట ఎక్కడుండే పై పైకి జనుచుండే పడుచు వాడి గుండె పగులుచుండే చీర కట్టుకొండు క్షేమముగా నుండు కూడబడకయుండు కుర్రదండు అని ఒక అవధానంలో చెప్పాను నేను. చీర కట్టుకోండి శుభ్రంగా. ఎందుకు కూడబడతారండి? నిజంగా కుర్రాన్ని కూడా మీరు పరిశీలించండి. వాళ్ళు ఎవరన్నా చీర కట్టుకుని బొట్టు పెట్టుకుని ఒక పద్ధతిగా ఉన్న అమ్మాయిలను వాళ్ళు ఏమన్నారు. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎగేసుకుని దిగేసుకుని, పైగా ఇంకా విచిత్రం, నన్ను మన్నించండి, ఇక్కడ ఏవో రాసుకోవడం, ఇక్కడ కిస్మి అని, లవ్ మీ అని, అలాంటివి వేసుకుంటారు పని కట్టుకుని. వాడు ఊరుకుంటాడా అండి కిస్మి అన్నాక? మీరే చెబుతున్నారు కదా. ఆ
అప్పుడు మళ్ళీ నాకు ఇష్టమైన వాడు అంటే అయితే కిస్మి కింద బోర్డు పెట్టాను, నాకు ఇష్టమైతేనే రానుడు కూడా బోర్డు పెడితే సరిపోతుంది. ఇది సత్యమేనా? అసలు ఆ టీషర్ట్లు ఏమిటి, వాటి మీద ఆ నినాదాలు ఏమిటి? ఏమైనా మన్మథులు జెండాలా ఇవి? ఈ దౌర్భాగ్యం తప్పితే తప్ప అనేక రకాలుగా జరుగుతున్నటువంటి మనం అశ్లీలాలు, అత్యాచారాలు, అఘోరాలు అవి తగ్గమండి. ఎన్ని వాదనలు చేయండి అవి జరిగేది కాదు. ఎవరు మనిషికో పోలీసులు పెడతారా అండి? సాధ్యమా? పోలీసులు కూడా వ్యామోహ పెట్టే దశలో ఉన్నాయి వీళ్ళ వేషాలు. బీటు కానిస్టేబుల్ బీటేసే స్థితికి వచ్చాడు ఇవాడ. ఎవరిని అంటారు మీరు? అందుకని మనమే నేర్చుకుని ఒక సంప్రదాయ పద్ధతిని ఎందుకు పెట్టారు? చక్కగా చీరలో శుభ్రంగా అవయవాలన్నిటికీ గాలి తగులుతుంది. అలాగని ఏదో పూర్తిగా కప్పేసినట్టుగా కమ్మేసినట్టుగా ఉండదు. కొంత మెడ దగ్గర వెసులుబాటు ఉంటుంది, నడుము దగ్గర ఉంటుంది, పాదాల దగ్గర ఉంటుంది, హాయిగా ఉంటుంది. అనేక రకాల సౌకర్యం వివరాల్లో గడితే బాగుండదు. కానీ మన వేషం మన వేషమే, భారతీయమైన వేషం, అందున తెలుగు వేషం ఋషులు ఏర్పాటు చేసిన సంప్రదాయం. అది దాన్ని కాపాడుకోవాలి మనం. పైట ఎక్కడుండే పైకి జనుచుండే పడుచు వాడి గుండె పగులుచుండే చీర కట్టుకొండు క్షేమంబుగా నుండు కూడబడకయుండు కుర్రదండు. ఆ కుర్రదండు కూడా పడకుండా ఉండాలి అంటే జాగ్రత్త పడాలి. ఇక్కడే ఒక్క అనుమానానికి నేను సమాధానం చెబుతాను. ఏమండి, పూర్వకాలం కూడా అత్యాచారాలు జరిగాయి కదా. ద్రౌపదిని గురించి సైంధవుడు ప్రయత్నం చేశాడు. అదే ద్రౌపది గురించి కీచకుడు నానాయాతన పెట్టాడు. వాడు పడ్డాడు, ఈవిని పెట్టాడు. సీతాదేవి ఏ టీషర్ట్ వేసుకుందని రావణాసురుడు ఎత్తుకుపోయాడు. మరి ఇవన్నీ ఉన్నాయి కదా. నిజమే, ఎంతమంది ఉన్నారు గమనించండి. ఆ కాలంలో ఎంతమంది ఉన్నారు? ఇవాళ ఎన్ని వార్తలు వస్తున్నాయి? రోజు జిల్లా అనుబంధం మీరు ఏ పత్రిక తిరగేయండి, 2 ఖాయం. 2 అక్రమ సంబంధాలు, 2 అత్యాచారాలు. కేవలం వేషం పవిత్రంగా ఉన్నా కూడా వాడు బుద్ధి ఉండేవాడు ఉంటాడు, తక్కువ మంది ఉంటాడు. వాళ్ళకి వేసే శిక్షలు పడతాయి, తప్పనిసరిగా ఉంటుంది. దానికోసం అందరూ ఉద్యమిస్తారు, ఏం పర్వాలేదు. ప్రభుత్వం సిద్ధం, కొత్తగా చట్టాలు పెట్టారు. అంచేత వాటి కోసం పోరాడేటువంటి మహిళా సంఘాల వాళ్ళు ఉంటారే, కన్న పిల్లల్ని పీక పిసికి గొంతుల్లో పారేస్తున్న తల్లులకు వ్యతిరేకంగా కూడా ఈ మహిళా సంఘాలే పోరాడారు. వారు పోరాడారండి దాని గురించి. ఆడవాళ్ళు ఎంత అన్యాయం చేసినా సమర్థిస్తారు. ఏమీ ఎరగని అమెరికాలో ఉన్న ఆడపడుచు మీద కేసెట్టేస్తోంది కొత్తగా వచ్చిన అమ్మాయి. అమెరికాలో ఉన్న ఆడపడుచు అవం శుభం ఎరగదా పిల్ల ఎక్కడ ఉంది. అది వదిలి గారు అత్తగారు నన్ను ఏడిపించారు. గృహహింస అసలు గుహల్లో లేదు ఆవిడ. ఈవేళ అత్తగారు ఏడిపించండి అంటే అసలు సగం అబద్ధం అండి. సగం కాదు, 90% అబద్ధం. అత్తగారి వల్ల కోడలు బాధపడింది అంటే 90% అబద్ధం. ఎందుకంటే 90% కోడలు ఎవరు అత్తారితో ఉండలేదా? ముగ్గురితో శుభ్రంగా పెళ్లి కాకముందే న్యూక్లియర్ ఫ్యామిలీ అని పెట్టి పెళ్లి అవగానే విడదీసి పట్టుకెళ్ళిపోతున్నారు. అత్తగారు ఈవిని బాధ పెట్టే అవకాశం ఎక్కడదండి? అసలు ఎంత అబద్ధాలండి ఇవి. ఏమీ లేదు. కావాలని కూడా జరుగుతున్న మోసాలు ఏమిటంటే డబ్బున్న కుర్రాడికి వారేసి పెళ్లి చేసుకుని 6 నెలలు కాగానే వాడి మీద కేసు పెట్టి వాడి ఆస్తి సగం లాగేసి వీడికి కావాల్సిన వాళ్ళతో వీడు వెళ్ళిపోతున్నారండి. జరుగుతున్న మహిళా సంఘాలు గొడవ చేయమని దీని గురించి చెయ్యరు. అంటే మహిళా సంఘాలు మహిళల కోసమే ఉంటాయి, కార్మిక సంఘాలు కార్మికుల కోసం ఉంటాయి, బ్రాహ్మణ సంఘాలు బ్రాహ్మణుల కోసం ఉంటాయి, రెడ్డి సంఘాలు రెడ్ల కోసం. మనిషి కోసం సంఘమే ఇది, ధర్మం కోసం సంఘమే. అంచేత మనం పెట్టవలసింది ధర్మ సంరక్షణ సంఘం. ఆ సంఘం ఈ సంఘం కాదు. ఏది ధర్మమో అది మాట్లాడతాం, ఏది ధర్మమో దానికోసం పోట్లాడతాం. ఆ ధర్మం చేసింది ఆడదైనా మగవాడైనా ఏ కులం వాడైనా చీల్చి చెండాడతాం. ధర్మానికి అధర్మానికి ఓ లెక్క ఉంది. అలా చూసుకుంటే విలువలు నిలబడతాయి.